బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. అధిక బరువు సమస్యలు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది, ప్రతి 10 మందిలో 7 నుంచి 8 మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు మీ హైట్కి, అంటే మీ ఎత్తుకి ఎంత బరువు ఉండాలో మీకు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మీ ఎత్తుకు తగ్గ బరువు ఎప్పుడైతే ఉన్నారో శారీరక ఆరోగ్యం కరెక్ట్గా ఉన్నట్టు. అది ఏమాత్రం అటు ఇటు అయినా సరే ముందు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తన యొక్క ఎత్తుకు తగ్గ బరువు కరెక్ట్గా ఉంటే శారీరక ఆరోగ్యంలో, ఫిజికల్ హెల్త్లో 70 to 80% వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు. ఈరోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ శాతం ఈ ఒబెసిటీతో బాధపడుతూ ఉన్నారు. అధిక బరువు ఎప్పుడైతే ఉన్నారో అది రాబో కాలంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి బాడీ కొన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం, కాస్త బ్యాక్ పెయిన్ అనిపించడం, బద్ధకంగా ఉండడం, ఇదివరకటి ఉన్న యాక్టివ్నెస్ బాడీలో తగ్గిపోవడం, పని చేస్తే అలసిపోవడం, ఇవన్నీ గమనిస్తాడు కానీ పట్టించుకోడు. ఇంకా పెరిగే కొద్దీ, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ బీపీ, షుగర్ వ్యాధులు, కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవడం, మోకాలు నొప్పుల సమస్య, వెన్ను నొప్పుల సమస్య, హార్ట్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు బయటపడుతూ ఉంటాయి. ఈ ఒబెసిటీ సమస్య అనేటటువంటిది రకరకాలైనటువంటి వ్యాధులకి ఇది ఒక యాంటీనా లాంటిది, వాటిని ఇన్వైట్ చేయడానికి. కాబట్టి ఇది రకరకాలైనటువంటి వ్యాధులను ఆకర్షించడానికి ఇది ఒక యాంటీనా లాంటిది. కాబట్టి ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు అన్నదాన్ని ప్రతి నెల చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఉదాహరణకి జెంట్స్ 5 feet 5 inches ఉన్నారనుకోండి, మీరు 63 నుంచి 65 మధ్యలో కానీ, ఒక 2-3 కిలోలు అటు ఇటుగా ఉండొచ్చు. ఎప్పటికీ అది ఒక బ్యాలెన్స్ చేసేటట్టు చూసుకోవాలి. ప్రారంభంలో 30 ఏళ్ళ దాకా పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ 30 ఏళ్ళ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలోనే శారీరక రకమైనటువంటి కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు ఆ అధిక బరువుని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. ఈ యొక్క అధిక బరువు సమస్య అనేటటువంటిది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన దాకా కూడా వాళ్ళు గుర్తించరు. వైద్యులు చెప్పిన తర్వాత దాని గురించి సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి అధిక బరువు సమస్యలను తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఇది సూర్య నమస్కారాల యొక్క సంపుటి. ఇది ఒక 12 ఆసనాల యొక్క కలయికతో తయారైనటువంటి ఈ సైకిల్ ఏదైతే ఉందో, వెయిట్ పెరగక ముందు కానీ, వెయిట్ పెరిగిన తర్వాత కానీ ఈ సూర్య నమస్కారాలు చేస్తే అతి సులభంగా, సునాయాసంగా వెయిట్ లాస్ అవుతారు. అటువంటి సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. 1 ఊర్ధ్వాసనం, 2 పాదహస్తాసనం, 3 అశ్వ సంచలనాసనం, 4 కోకిలాసనం, 5 మార్జాలాసనం, 6 సాష్టాంగ నమస్కార్, 7 భుజంగాసనం, 8
పర్వతాసనం, 9 మార్జాలాసనం, 10 అశ్వసంచలనాసనం, 11 పాదహస్తాసనం, 12 ప్రాణాయామాసనం, నమస్కార స్థితి. ఈ విధంగా 12 స్థితులు ఉంటాయి. చూసారు కదండి సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో. ప్రొద్దున్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ప్రతిరోజు ఒక 20 నిమిషాలు చప్పున మీ శరీరానికి చక్కటి వ్యాయామాన్ని కలగజేస్తే ఎక్స్ట్రా ఫ్యాట్ ఎప్పటికీ కూడా పేరుకుపోదు. సో కాబట్టి అందరికీ ఆరోగ్యం వెయిట్ లాస్ యోగా ఆధ్వర్యంలో ఇలాంటి వెయిట్ లాస్ యోగాకు సంబంధించి ప్రత్యేకమైన ఆసనాలతో పాటుగా ఆహారపు విధానం, జీవన శైలి ఇవన్నీ కూడా మార్చుకున్నట్లయితే చాలా సులభంగా నెలలో 3 కిలోల నుంచి 8 కిలోలు చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి వెయిట్ లాస్ యోగా క్లాసెస్లో ఇదంతా కూడా హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్ అండ్ ఈజీ వెయిట్ లాస్. చాలామంది వెయిట్ లాస్ అంటే కేవలం డైటింగ్ మాత్రమే చేస్తూ ఉంటారు. అది సరిపోదు. చక్కగా తినొచ్చు, కానీ చక్కగా శరీరంలో ఆ క్యాలరీస్ బర్న్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంత తినాలి, ఏమి తినాలి, ఎప్పుడు ఏమేమి ఆసనాలు వేయాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి అనేటటువంటిది సీక్రెట్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీరు లైఫ్ టైం చాలా స్లిమ్గా, సన్నగా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా, ఫిజికల్గా ఫిట్గా ఉంటుండొచ్చు. నమస్కారం.